నిత్యం గుప్త నిధులు బయటపడే సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. తవ్వకాల్లోనో వ్యవసాయ పనుల్లోనో ఇలా ఏదో సమయంలో అనుకోకుండా గుప్త నిధులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఆ గుప్త నిధులు దొరికితే లాభమా నష్టమా? అసలు గుప్త నిధులు కనిపెట్టిన వారికి చెందుతాయా అనేది ప్రశ్నార్థకం. అయితే ఇలాంటి గుప్త నిధులు లభ్యంపై ఓ చట్టం ఉంది. సాధారణంగా భూమి లోపల దొరికిన ఎలాంటి నిధిపైన ఎవ్వరికీ హక్కులుండవు. అది వారసత్వ సంపద కింద ప్రభుత్వానికే చెందుతుంది. ఇందుకు సంబంధించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టంలో పలు నిబంధనలున్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధి జాతి వారసత్వ సంపద అయితే ఆ సొమ్ములపై ఎవరికి ఎలాంటి హక్కులుండవు. దాన్ని పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. కనిపెట్టిన వారికి భూమి యజమానులకు ఇసుమంత లాభం కూడా ఉండదు. మొదటిగా ఎక్కడైనా భూమిలో గుప్త నిధులు దొరికిందని సమాచారం రాగానే మొదట స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆ నిధిని పంచనామా చేసి కలెక్టర్కు స్వాధీనపరుస్తారు. కలెక్టర్ అది వారసత్వ సంపద లేక పూర్వీకులు దాచిపెట్టారా అనేది నిర్ధారిస్తారు. పూర్వీకులదైతే దాన్ని వారసులు ఎవరన్నా దానిపై విచారించి సంపదను వాటాలుగా విభజించి పంచుతారు. లభించిన సొమ్ములో 1/5 వంతు భూ యజమానికి అప్పగిస్తారు. ఆ భూమిని యజమాని కాకుండా వేరొక్కరు సాగు చేస్తుంటే సదరు కౌలుదారులు నిధిని వెలికి తీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత వాటా దక్కుతుంది. గుప్త నిధిని లభించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కాజేయాలని చూస్తే మాత్రం సదరు వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది. సో గుప్త నిధులు పూర్వీకులు అయితేనే అందులో వాటా వస్తుంది. లేదంటే కోట్ల విలువైన వస్తువులు దొరికినా అది ప్రభుత్వానికే. ప్రస్తుతం బంగారాన్ని గుర్తించేందుకు అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. బంగారాన్ని ఎక్కడ పాతి పెట్టారనేది ఈ యంత్రం ద్వారా స్పష్టంగా తెలుస్తుందని కాదు. వాటి ద్వారా బంగారం, వెండి వంటి లోహాలను గుర్తించవచ్చు. వీటితో భూమి లోపల నిర్ణీత దూరంలోపు గాని నీళ్లలో గాని ఎక్కడ ఏమైనా పూడ్చిపెట్టిన వాటిని గుర్తించడం చాలా తేలిక. ఈ యంత్రాలను గోల్డ్ డిటెక్టర్ యంత్రాలు అని పిలుస్తారు. అవి మెటల్ డిటెక్టర్లకు దగ్గరగా ఉంటాయి. మార్కెట్లో వివిధ రేంజ్ ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా సాధారణ డిటెక్టర్లు భూమిలోని కొన్ని అంగుళాలు మాత్రమే గుర్తించగలవు. ఇది కాకుండా వివిధ పరిధులు డిటెక్టర్లు ఉన్నాయి. వీటిలో 8 నుండి 10 మీటర్ల పరిధి కలిగిన డిటెక్టర్లు కూడా ఉన్నాయి. ఇది నేల పైభాగంలో 8 నుండి 10 మీటర్ల దిగువన గుర్తించగలదు. అయితే గుప్త నిధులు వేట అనేది మన దేశంలో నేరంగా పరిగణిస్తారు. అందుకే అనుకోకుండా దొరికిన వాటిల్లో మాత్రమే పైన చెప్పినట్లు కొంత వాటా లభిస్తుంది.